ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? మేబీ సిచ్యుయేషన్ చూసుకుంటూ పోతే మనకు సిబిఐని చంద్రబాబు నాయుడు నేను ఓటు వేయగలుగుతాను నేను. ఎందుకు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు? అంటే ప్రజెంట్గా ఏంటంటే మనకు ఏపీ పరిస్థితి చూసుకుంటూ పోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసప్పాయింట్ అయ్యేది ఎవరంటే ఎడ్యుకేషన్ పీపుల్ అనమాట. ఎందుకని చెప్తున్నానంటే ఎందుకంటే చదువుకున్న వాళ్ళు మాలాంటి ఎడ్యుకేషన్ వాళ్ళు అక్కడ లోకల్ వదిలేసి ఇక్కడ దాకా రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ సరిగా లేదు. రెండోది ఏంటంటే మనకు తెలిసిందే కదా, అక్కడ ఇండస్ట్రీలో అసలు ఎలాంటివి లేదు. ఏమైనా సొంతగా బిజినెస్ చేసుకోవడానికి కూడా స్కోప్ అయితే లేదు. అందుకోసం ఇంకా డెవలప్మెంట్ ఉంటే మాకు లేకపోయినా సరే వచ్చే ఫర్దర్ మన బ్రదర్స్ కావచ్చు, వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకి డెవలప్మెంట్ బాగుంటుందని, వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది నేను అనుకుంటాను అనమాట. డెవలప్ ఉంటే సో ఈ 5 yearsలో జగన్ గారి పాలనలో డెవలప్మెంట్ పరంగా ఎంతవరకు అయింది అనుకో? నేను చెప్తున్నా కదా, డెవలప్మెంట్ పరంగా అయితే నేను ఏం చెప్పలేను. కానీ అంటే కొన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, వాటి వరకు కొంత పీపుల్ బాగానే ఉన్నాయన్నమాట. ఇంకా సంక్షేమ పథకాల వల్ల ఏమవుతుందంటే డబ్బు ఎంత ఇచ్చినా సరే జనాలు తీసుకుంటున్నారు, తింటున్నారు, మింగుతున్నారు. తర్వాత ఎలక్షన్ వచ్చే లోపల ఎవరు కావాలంటే అనుగుణంగా వాళ్ళు కోటేసుకుని వెళ్ళిపోతారు అనమాట. సంక్షేమ పథకాలు మంచిగా కాదనడం లేదు, కానీ దానివల్ల ఎటువంటి అభివృద్ధి అనేది లేదు. అంటే దానివల్లనే చాలా మందికి హెల్ప్ అవుతుంది అనేసి అంటున్నారు. నేనేం చెప్తున్నా, కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు అని చెప్తున్నాను అనమాట. కానీ దానివల్ల మంచిదే కాదనడం లేదు. కానీ సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ డెవలప్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, దాని గురించి ఏమవుతుందంటే మొత్తం అంతా జీరో అవుతుంది అనమాట. దాని ఐటీ పరంగా ఏమైనా డెవలప్మెంట్ అయింది అనుకోవచ్చు ఈ 5 years? అంత నాలెడ్జ్ లేదు జగన్ గారికి ఐటీ గురించి అయితే. ఐటీ మినిస్టర్ ఐటీ మీన్స్ ఏం కోడిగుడ్డు తప్ప ఏం తెలుసు? కోడిగుడ్డు గురించి చెప్తున్నాడు ఏమనంటే. తర్వాత మన లాస్ట్ 6 months బ్యాక్ తీసుకుందాం. ఐటీ మినిస్టర్ ఏం చేస్తారంటే సూటు బూట్ వేసుకొని అవుట్ ఆఫ్ కంట్రీ పోతున్నాను కేటీఆర్ తారక రామారావు గారు. అదే మనకు న్యూస్ రిపోర్టర్ అడిగినప్పుడు అక్కడ ఏమంటే బావోసులు చలి ఎక్కువ ఉంది అందుకే పోలేకపోతుంది, అది కామన్ చెప్తున్నాడు. అది ఎడ్యుకేషన్ పీపుల్కి చెప్పే సమాధానం అది కాదు కదా. దాని గురించి ఏమైతే ఉందో దాని గురించి మనకు పోరాడాలన్నమాట. ఇప్పుడు ఒక జనాలు ఏం కోరుకున్నారు, ఐటీ మినిస్టర్కి పదవికి ఇచ్చినప్పుడు, నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడు జగన్ గారు ఐటీ మినిస్టర్ అని ఒక నమ్మకాన్ని నీకు చేసినప్పుడు ఇంట్లో కూర్చోడానికే చెలవుతుందనే లేదు కదా. అలాంటప్పుడు ఏం చేసేట బయట పోయిన తర్వాత 10 కాదు 12 గంటలు కాళ్ళు చేతులు పట్టుకొని నీ కోసం కాదు నైనా మీ నాన్న కోసం కాదు అని చెప్పేసుకున్నా కాళ్ళు పట్టుకున్నా సరే మన ఏ ప్రాంతాలు ఇండస్ట్రీలు తీసుకొచ్చావు అనుకో 10 మంది వ్యవస్థ అనేది బాగుపడుతుంది అనమాట. అవునా కదా. రేపు ఉన్న రోజు ఈ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినారు. హైదరాబాద్ మొత్తం ఒక సైడ్ నుంచి మొత్తం గల్లీ మొత్తం ఐటీ వాళ్ళు మొత్తం ధర్నా చేశారు. ఎందుకు చేశాం? ఈ రోజు ఆయన వల్ల ఐటీ ఫీల్డ్ డెవలప్ అయింది కాబట్టి మేము ఈ రోజు ఇక్కడ నిలబడమని చెప్పేసి ధర్నా చేసినారు అనమాట. ఇప్పుడు అదే చేసేంటే కానీ రేపు ఈ రోజు ఆయన మంచి కాకపోయినా సరే రేపు అన్న రోజు ఫర్దర్ ఫ్యూచర్ లో అయినా సరే నా కొడుకులు కావచ్చు, ఫర్దర్ పీపుల్ కావచ్చు జగన్ చేశారని చెప్పుకుంటారు. అవునా కదా. దానికోసం నేనంటే ఫోకస్ అనేది సంక్షేమ పథకాల గురించి కాకుండా ఐటీ ఫీల్డ్, రవాణా వ్యవస్థ, రోడ్డు దీని గురించి ఆలోచిస్తే కొద్దిగా ఎంతో కొంత ఈయనకి అవగాహన ఉంది, నాలెడ్జ్ అని చెప్పుకోవడానికి మేము కానీ మంచి సీఎం బెస్ట్ సీఎం కానీ చెప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. వైసీపీ మంత్రుల గురించి ఏం చెప్తారు? వైసీపీ మంత్రుల గురించి ఏం చెప్పాలంటే ఒక్కొక్క మనము అసెంబ్లీ చూడాలనుకున్నా సరే మనకే సిగ్గు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అసెంబ్లీలో ఏదైనా ఎమ్మెల్యే మాట్లాడుతుందంటే 10 మంది మనం టీవీ పెట్టుకొని చూడాలి. కానీ అదే అసెంబ్లీలో మన ఫ్యామిలీ చూడాలన్నా సరే తల దించుకుని పక్కకి వెళ్ళిపోతుండే. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన 5 పదాల్లో 2 బూతులు ఉంటాయన్నమాట. బూతులు ఉంటే మంచిదే కాదు. ఎక్కడ వరకు మంచిది అంటే ఫ్రెండ్స్ వరకు మంచిదే, ఆ జోక్ అనిపిస్తుంది అనమాట. అలాంటి అసెంబ్లీలో జస్ట్ అక్క చెల్లి తేడా లేకుండా బూతులు మాట్లాడితే ఇంకా అలాంటి వాళ్ళకి అలా ఏం చూసుకుంటాం మేము అసెంబ్లీ చూసేదండి. దాని గురించి మాట్లాడేది స్కోప్ అయితే ఏం లేదు మేడం. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎలాంటి మార్పులు రావచ్చు? చంద్రబాబు నాయుడు వస్తాడంటే మార్పు అనేది ఉన్న జనాల్లో ఉన్న పొలిటీషియన్ లీడర్ కావచ్చు, పెద్ద కాళ్ళు చీలు పెట్టుకుని హైదరాబాద్ మొత్తం డెవలప్ చేసినారు. మళ్ళీ ఇప్పుడు అదే సూచన పెట్టుకుని కాళ్ళు చేయని బతికిన స్కోప్ అయితే లేదు చంద్రబాబు నాయుడుకి. ఎందుకంటే ఎన్ని మ్యాటర్ ఏంటో తెలిసిపోయింది. ఇప్పుడంటే ఎవరైనా నెక్స్ట్ ఫర్దర్ లోకేష్ కానీ కావచ్చు, ఏంటి మనకు పవన్ కళ్యాణ్ కావచ్చు, వాళ్ళిద్దరు కమిట్మెంట్ అయ్యి తర్వాత లేనిపోయిన ఇండస్ట్రీ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసుకున్న ప్లానింగ్ పెట్టుకుంటే కన్నా మేబీ వాళ్ళు ఫ్యూచర్ ప్లానింగ్ ఎలాగుంటే చెప్పాలన్నమాట. పవన్ కళ్యాణ్ పాలింగ్ ఎలాగుంటుంది అంటే సమన్వయం పాలన అనమాట పవన్ కళ్యాణ్ గురించి. ఒక ముక్కలో 2024 నెక్స్ట్ సీఎం ఎవరు? సిబిఎన్.